मैं डोंट वरी, मैं ना आपके उसके लिए कोई भी जो भी जरूरत पड़ेगा ना, सो आई विल ट्रांसफर इन योर बैंक, सो जस्ट टेक केयर ऑफ योरसेल्फ. అన్న నువ్వంటే మా ఆయనకు చాలా ఇష్టం అన్న, మా ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం. तो आपको आप टेंशन मत लीजिए, कोई भी लाइफ में प्रॉब्लम आया तो मुझे प्लीज बताइएगा. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించన్న. I will help you, don't worry, I will help you. మీ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా సార్ ఉంటా అని చెప్తున్నాడు అమ్మా. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. मैं हरीश कल इनको भेज दूंगा, कोई बात नहीं. ठीक है सर, मैं अभी अकाउंट डिटेल्स आपको भेज देता हूँ सर. मैं बोला सर अभी. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. సో చూడొచ్చు ఇప్పుడే సోను సూద్ గారు కూడా బిగ్ టీవీ ద్వారా అయితే ఫిష్ వెంకట్ గారి భార్యతో కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయన ఖర్చులకి, అంటే ఫిష్ వెంకట్ గారికి ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడే ఖర్చుల కోసం ₹1,00,000 పంపించాలి అనుకున్నారు, కానీ బ్యాంక్ ఇష్యూస్ వల్ల అవి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. కానీ ఎప్పటికైనా సరే ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ ₹1,00,000 ఖర్చులకు ఉంచుకోండి, నేను ఖచ్చితంగా ఫిష్ వెంకట్ నాకు తమ్ముడు లాగా, నేను ఖచ్చితంగా ఏదైనా చేస్తాను అంటూ కూడా ఆయన ఇప్పుడే బిగ్ టీవీ ద్వారా అయితే చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. ఇది మాత్రం చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన లేకపోయినా ఆయన ద్వారా ఎంతో కొంత నా తమ్ముడికి నేను హెల్ప్ అవ్వాలి అనేది ఆయన చూస్తున్నారంటే చాలా మంచి విషయం అని చెప్పాలి. దీనికి సంబంధించి మరి ఇప్పుడు సోను సూద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆవిడ ఏం చెప్తారు ఏంటంటే ఒకసారి ఆవిడ మాట. చాలా సంతోషం అమ్మ, ఇంకా మా ఆయన ఉన్నప్పుడు మాట్లాడుతూ ఇంకా సంతోషం అమ్మ. 2 నెలల కింద చేసిన మా ఆయనకు బతుకుతుండే అమ్మ. కానీ ఆయన ముందు నుంచి కూడా మీకు సపోర్టివ్గానే ఉన్నారు, కానీ బ్యాంక్ ఇష్యూస్ వల్ల కొంచెం అది ఇదైందని చెప్పొచ్చు. అలాగే సోను సూద్ గారి పిఏ కూడా మనతో మాట్లాడడం జరిగింది పర్సనల్గా. ఆయన కూడా చెప్పారు ఎంత డబ్బులైనా సరే నేను ఖర్చు పెట్టుకుంటాను, కిడ్నీ ఒక్కటి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే నేను ఖర్చు పెట్టడానికి ఎక్కడికైనా తీసుకువెళ్తాను అంటూ ఇంటర్నేషనల్ డాక్టర్స్తో కూడా మాట్లాడిచ్చారు అనేది కూడా మనకి ప్రూఫ్స్తో ద్వారా బిగ్ టీవీకి అయితే పంపించడం జరిగిందని చెప్పొచ్చు. కానీ కిడ్నీ దాతలు ఉంటే కనుక ఈరోజు ఫిష్ వెంకట్ గారు మాత్రం బ్రతికి ఉండేవారు అనేది మాత్రం మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు ఆదుకోలేదు అనేది ఎంతవరకు వాస్తవమో సోను సూద్ గారు కనుక సపోర్ట్ చేస్తుంటే అసలు ఎంత బాగుండేది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే సోను సూద్ గారు ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గరుండి అన్ని చూసుకుంటాను నేనున్నాను అన్న ధైర్యం ఇచ్చారు అంటే అది చిన్న మాట కాదని చెప్పొచ్చు. వీళ్ళకి ఎంతో అంటే ఇంటి పెద్ద దిక్కు అని చెప్పొచ్చు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఆయన లేని లోటు అసలు ఎప్పటికీ తీర్చలేమని చెప్పొచ్చు. కానీ సోను సూద్ గారు అంటే మీకెంత ఇష్టం, ముఖ్యంగా ఫిష్ వెంకట్ గారికి ఎంత ఇష్టం అనేది కూడా మనం గతంలో విన్నాం. ఆ ఫోటో కూడా ఇప్పటికీ ఉంది. అదుర్సు కానీ కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మాకు కూడా ఇష్టం అమ్మ, ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన కూడా చాలా ఇష్టం. నిజంగా సోను సూద్ గారు ఇవాళ ఒక దేవుడిలాగా, మరి నేనున్నాను మీకు భరోసా కింద, మీ కుటుంబానికి నేను అండ కింద ఉన్నానని చెప్పి ఈరోజు ఫోన్లో మాట్లాడతాం. నిజంగా కుటుంబానికి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆయన ఒక కళాకారుడు, చాలా మంచి ఆయన, మంచి వ్యక్తి. ఇటువంటి వారిని మనం ఆదుకోవాలి, చేతనైన సాయం చేయాలండి ఈ కుటుంబానికి. అమ్మగారిని చూసి నాకే జాలేసింది, నడవలేకపోతున్నారు. ఒకసారి కాళ్ళు కూడా వాసిపోయి చాలా బాధాకరమండి. ఈ కుటుంబాన్ని ఆదుకోండి, ఆశీర్వదించండి. సో చూడొచ్చు ఇప్పుడు సోను సూద్ గారి పిఏ దాదాపుగా ఎప్పుడైతే ఫిష్ వెంకట్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అప్పటి నుంచి కూడా ఈ ఫ్యామిలీని రీచ్ అవుతూనే ఉన్నారు. నిన్నటి నుంచి కూడా మేము అంటే సాయం చేశాం, కానీ అది బ్యాంకు త్రూ ద్వారా అవ్వలేదు కాబట్టి మేము ఎప్పటికైనా సాయం చేస్తాము. అందులో సోను సూద్ గారు కంటతడి పెట్టుకున్నారు. అసలు అది మేము అసలు తీసుకోలేకపోతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే సోను సూద్ గారికి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది కూడా మనందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ కూడా సోను సూద్ గారు స్పందించి మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు. ముఖ్యంగా చూసుకుంటే సోను సూద్ గారికి వార్తని చేరవేసిన పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా బిగ్ టీవీకి కాల్ చేసి నేను ఖచ్చితంగా సాయం చేస్తాము, ముఖ్యంగా సోను సూద్ గారు ఆయనకు అండగా ఉన్నారు అంటూ కూడా ఆయన నిన్నటి నుంచి కూడా మనతో మాట్లాడడం జరిగిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సోను సూద్ గారు హెల్ప్ చేయడం అనేది మనందరికీ కూడా హ్యాపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కుటుంబాన్ని ఇప్పుడు ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సోను సూద్ గారు. ఎందుకంటే ఒక్కసారిగా ఫిష్ వెంకట్ గారి తల్లి అలాగే ఇప్పుడు తన భార్య ఇద్దరు అనాథలైపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 2-3 కుటుంబాలని, ఫిష్ వెంకట్ గారి కుటుంబం, వాళ్ళ అమ్మగారి కుటుంబం, వాళ్ళ తమ్ముడు గారి కుటుంబం, వాళ్ళ కూతురు కుటుంబం, వీళ్ళందరినీ కూడా ఆయనే చూసుకుంటూ ఉంటారంటూ కూడా నిన్న మనం అందరి మాటల్లో వినడం జరిగింది. వాళ్ళ బంధువుల మాటల్లో, సన్నిహితుల మాటల్లో, స్నేహితుల మాటల్లో. అలాంటిది పెద్దదికి ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఈ కుటుంబాన్ని సోను సూద్ గారు ఆదుకుంటున్నారంటే అంతకంటే మంచి విషయం, సంతోషకరమైన విషయం అయితే లేదని చెప్పొచ్చు. చివరిసారి ఒక్కసారి ఆవిడతో మాట్లాడతాం. అమ్మ, సోను సూద్ గారు ఇప్పుడు ఆదుకున్నారు, హ్యాపీ? చాలా హ్యాపీ, నేను చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటా.
స్వయంగా ఆయన మీతో మాట్లాడడం అసలు ఎలా అనిపించింది? అంటే పెద్ద దిక్కు అంటే నాకైతే చాలా సంతోషం. పెద్ద దిక్కు ఆయన పెద్ద అన్ననో తమ్ముడో తండ్రో ఏదో ఒక రూపంలో చదువుకుంటున్నందుకు కూడా చాలు నాకు. సో ఇప్పుడు సోనూ సూద్ పిఎం అంతా మాట్లాడారు కాబట్టి మన ఛానల్ త్రూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పంపిస్తే వెంటనే విత్ ఇన్ మినిట్స్లో 1 lakh ఖర్చులకు వేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు సోనూ సూద్ గారు సపోర్ట్ ఉండాలి, ముఖ్యంగా మనందరి సపోర్ట్ ఉండాలనేది కూడా మనం కోరుకుందాం. వీళ్ళని ఇంతకంటే బాధ పెట్టలేము, వీలైనంత వరకు సాయం చేద్దాం కానీ బాధ మాత్రం పెట్టద్దు అనేది మాత్రం మనం కోరుకుంటున్నామని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మన ఛానల్ ద్వారా చాలా మందికి కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది, అందరూ కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలని కూడా మనం కోరుకుందాం. ఎందుకంటే ఫిష్ వెంకట్ గారు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా ఎంతో మంది దేశాలకు సంబంధించి కూడా ఎంతో మందిని నవ్వించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఈ రోజు ఇలాంటి మరణం అనేది ఎవ్వరు కూడా అభిమానులు కూడా తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఆయనకి వాళ్ళ కుటుంబానికి అందరం కూడా సపోర్టివ్గా ఉందాం.